తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ విమానం మీద వాయువ్యమూలకు గూడు లాంటి చిన్న మందిరం వెండి మకర తోరణంతో అలంకరింపబడింది. ఆ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన్ను విమాన వెంకటేశ్వరుడుగా పిలువబడుచున్నారు. ఈ విమాన వెంకటేశ్వర స్వామిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశారని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభుమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట. పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తరువాతే విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం జరుగుతూ ఉంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగిపోతాయి, అంతేకాదు సర్వ శుభాలు కలుగుతాయట. ఆనంద నిలయ విమానం మీద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుండి ప్రాధాన్యాన్ని, విశిష్టతను సంతరించుకున్నారు. శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైతపీఠ సాంప్రదాయ ప్రవర్ధకులు ఈ వ్యాసతీర్థులు. కృష్ణదేవరాయలకు కలిగిన కూహు యోగమనే కాలసర్ప దోషం నుండి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించారట. అందువల్ల ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదునామం ఏర్పడి వ్యాసరాయలుగా లోకంలో ప్రసిద్ధి పొందినారు. తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాల పాటు అర్చనాధికములు నిర్వహించినారట. ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పారాయణలు, దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తరువాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా ఆలయ సాంప్రదాయంలో స్థిరంగా నిలిచి ఉన్నది. ఇలా భక్తులు మాత్రమే కాదు, చివరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు కూడా ఆలయం బయటకు వెళ్లే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కాసేపు నిలబడి హారతులు అందుకుంటాడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా పవిత్రమాలలు సమర్పింపబడతాయి. దీనికోసం అర్చక స్వాములు విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడానికి వీలుగా నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు. అంతేకాక ప్రతిరోజు 3 పూటల ఆనంద నిలయంలో జరుపబడే నివేదన సమయంలో అర్చకులు ఆలయం లోపలి నుండే విమాన వెంకటేశ్వర స్వామి వారికి నివేదనలు సమర్పిస్తారు. గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవారైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్షప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. గర్భాలయంలో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.